ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చిన అని వాగ్దానం. ఈ వాగ్దానాన్ని మన కుటుంబ జీవితాలకు, మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకొని ఈ వాగ్దాన ప్రకారం జీవించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుచున్నాను. మరి ఈ యొక్క మాటల్లో అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు యెరికో పట్టణంలో ప్రవేశిస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి సంభాషణను ఆ పై భాగంలో మనం గమనించగలం. మరి యెరికో పట్టణంలో ప్రవేశిస్తున్నటువంటి సందర్భంలో మరి ఆ యొక్క యెరికో పట్టణంలో ఉన్నటువంటి సుంకపు గుర్తుదారుడైనటువంటి జక్కయ్య, మరి రోమా ప్రభుత్వంలో సుంకము వసూలు చేసేటువంటి జక్కయ్య యేసుక్రీస్తు చేసినటువంటి అనేక అద్భుతాలను విన్నాడు. అనేక అద్భుతాలను విని ఎలాగైనా మరి యేసుక్రీస్తును చూడాలని తలంచాడు. మరి అటువంటి సందర్భంలో మరి ఆ జక్కయ్యలో కొన్ని బలహీనతలు మనము చూడగలం. ఎందుకనగా ఆయన సుంకపు గుత్తేదారుడుగా ఉంటున్నాడు. మరి రెండంతలు సుంకాన్ని వసూలు చేస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, పొట్టిగా ఉంటున్నాడు. మరి యేసుక్రీస్తు ఆ యొక్క యెరికో పట్టణంలో ప్రవేశిస్తున్నప్పుడు అనేక మంది ప్రజలు గుమికూడి మరి స్వస్థత కొరకు ఆయన చూడాలని అనేక మంది గుమికూడుకున్నప్పుడు ఈ యొక్క పొట్టివాడైనందున యేసుక్రీస్తును చూడలేనటువంటి స్థితిలో ఉంటున్నాడు. వెంటనే మరి దగ్గరలో ఉన్నటువంటి ఒక మేడి చెట్టుని ఎక్కి యేసుక్రీస్తును చూస్తూ ఉంటున్నాడు. మరి యేసుక్రీస్తు ఆ చెట్టు దగ్గరకు వచ్చి, జక్కయ్య త్వరగా దిగురము, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినదని చెప్పినప్పుడు జక్కయ్యకి అర్థం కాలేదు. నేను చెట్టు ఎక్కుండేది ఏ రీతిగా తెలుసు అని మదన పడుతూ ఉంటున్నాడు. తదనంతరము మరి ఆ జక్కయ్య ఇంటిలో ప్రవేశించి ఆయనతో మరి విందు ఆరగించినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఆ యొక్క ఈ చదవబడినటువంటి వాగ్దానానికి ముందు జరిగినటువంటి సందర్భంలో. అటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, శిష్యులు అందరూ కూడా యేసుక్రీస్తును మరి ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ఒక పాపి అయిన ఇంట మరి ఏ రీతిగా బస చేస్తున్నాడు అని వారిలో మదన పడుతున్నటువంటి సందర్భంలో మరి యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి సమాధానం, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని ఇస్తుంటున్నాడు. అవును, నశించినటువంటి దానిని వెదకి రక్షించేదానికే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. మరి ఎవరైతే ఆయన్ను ఎరగనటువంటి వారుగా ఉంటున్నారో, ఎవరైతే ఆయన్ను అంగీకరించినటువంటి వారుగా ఉంటున్నారో, అటువంటి వారి కొరకే యేసుక్రీస్తు లోకంలోకి వచ్చినట్లుగా ఈ మాటల అంతరార్థాన్ని మనం చూడగలం. అందుకే అంటున్నాడు 9వ వచనంలో, అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మరి జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చి ఉంటున్నది. జక్కయ్య కుటుంబము రక్షణ మార్గంలో నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు 99 గొర్రెలను విడిచి దారి తెప్పినటువంటి ఒక్క గొర్రెపిల్ల కొరకు ఆయన మరి వెతికినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఎంత ఆత్మీయ సత్యాలు ఈ మాటల్లో దాగి ఉంటున్నాయి. ఒక్కరు కూడా నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. ఎందుకనగా ఆయన ఈ లోకానికి వచ్చింది నశించినటువంటి దానిని రక్షించేదానికి. ఎవరైతే నశించిపోతూ ఉంటున్నారో, పాపంలో పడి ఈ లోకంలో పడి నశిస్తూ ఉంటున్నారో, అటువంటి వారిని రక్షించేదానికే ఆయన వచ్చి ఉంటున్నారు. మరి అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటున్నాము. రోగికి ఒక డాక్టరు
వైద్యుడు అవసరంగా ఉంటున్నాడు. మంచి మనిషికి డాక్టర్ అవసరం లేదు. అదే రీతిగా ఒక పాపికి రక్షణ అవసరమై ఉంటున్నది. ఎందుకనగా ఆయన స్వరూపంలో నిర్మించుకున్నాడు కాబట్టి, ఆయన పోలిక చొప్పున ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఒక్కరూ నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. అవును, నిన్ను నన్ను నశించిపోతున్నటువంటి మనల్ని ఆయన రక్షించేదానికి లోకంలోకి వచ్చాడు. మరి ఆయన్ను అంగీకరించి ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.